తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ఎవరూ ఊహించని విధంగా అత్యధిక స్థానాలను గెలుచుకొని పార్టీ పెట్టిన 2 ఏళ్లలోనే విజయ్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసేందుకు సిద్ధమవుతున్న వేళ ఆయన అభిమానులు మాత్రం ఒకంత దిగులుగా ఉన్నారు. చరిత్ర చూడని విజయాన్ని అందుకున్న తర్వాత అభిమానులు ఎందుకు డీలా పడినట్లు? విజయ్ ఈ పేరు సినిమాల్లోనే కాదు రాజకీయాల్లోనూ సంచలనానికి మారు పేరుగా మారింది. పార్టీ పెట్టిన 2 ఏళ్లలోనే అధికారంలోకి వచ్చి సీఎంగా బాధ్యతలు స్వీకరించబోతున్నాడు దళపతి విజయ్. నిజానికి మే 4న విజయ్ అభిమానులకు పండుగ రోజు, జీవితంలో గుర్తుండిపోయే రోజు. అయితే అభిమానులకు మాత్రం ఇది మింగుడు పడని రోజు. ఎందుకంటే ఇకపై విజయ్ సినిమాల్లో నటించే అవకాశాలు లేవు. పార్టీ పెట్టిన రోజే సినిమాలకు దూరం అని ప్రకటించాడు విజయ్. ఇకపై పూర్తి జీవితం రాజకీయాలకే అంకితం అన్నాడు. అన్నట్లుగానే ఎన్నికల్లో పోటీ చేసిన మొదటిసారి పూర్తి ప్రజాబలంతో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నాడు. సినిమాలకు శాశ్వతంగా దూరం కాబోతున్నాడు. త్వరలో విజయ్ నటించిన చివరి చిత్రం జననాయకుడు సెన్సార్ ఫార్మాలిటీస్ అన్ని పూర్తి చేసుకుని ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాకు టైటిల్ కార్డుగా తమిళనాడు ముఖ్యమంత్రి నటించిన చిత్రం అని దర్శక నిర్మాతలు విడుదల చేసేందుకు సిద్ధమవుతున్నారని సమాచారం. ఇది విజయ్ కెరియర్ లో చివరి చిత్రం కావడంతో మరి ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు అభిమానులు. ఇక విజయ్ కోసం ఇప్పటికే లియో, గోట్ చిత్రాలకు సీక్వెల్ కథలు సిద్ధం చేసి పెట్టారు దర్శకులు. ఇప్పుడు 2 చిత్రాలకు సీక్వెల్స్ కు బ్రేక్ పడినట్లే లెక్క. అయితే రానున్న 5 ఏళ్లు మాత్రం దళపతి ముఖ్యమంత్రి హోదాలో అభిమానులకు మరింత దగ్గర కానున్నాడు. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTH లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.